హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ నుంచి మనకు లేటెస్ట్గా కరెంట్ ఆఫీస్కి సంబంధించి మనకు అప్రెంటిస్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఫ్రెండ్స్, ఇంకా ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 21/7/2025 అని అయితే మనకు మెన్షన్ చేశారు. కాకపోతే ఈ డేట్ అయితే మనకు అప్డేట్ అయింది. ఫ్రెండ్స్, అంటే ఈ నెల ఇది 30/7/2025 ఈ డేట్ వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు అంటే వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకు వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఇంకా పోతే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అన్నీ అయితే తెలుసుకుందాం. మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేమ్ ఆఫ్ ది పోస్టులు అనమాట. పోస్టులు వచ్చేసరికి ఫిట్టరు, మెకానిస్టు, అలాగే వెల్డరు అంటే గ్యాస్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే పంప్ ఆపరేటరు, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇంకా మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్కి సంబంధించి మొత్తంగా మనకు దగ్గర 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా పోస్టులు కూడా ఉన్నాయి. మీకు ఒక్కొక్క దాని నుంచి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్టరు, మెకానిస్టు, అలాగే వెల్డరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటరు, మెకానిక్ రిఫ్రిజిరేటర్కి సంబంధించి మనకు స్టీఫండ్ అయితే పర్ మంత్కి 7,700 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 14 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ లిమిట్ అనమాట. 14 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్ అయితే మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా పోతే ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా దీంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి శాలరీ అయితే 8,550 అయితే మనకు ఉందన్నమాట. దాంతోపాటు 2 ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. 2 ఇయర్స్ ఆఫ్ ఐటీఐ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి సంబంధించి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే అంతే. మ్యాక్సిమం ఇయర్ వచ్చేసరికి 1 ఇయర్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి డ్యూరేషన్కి సంబంధించి. అలాగే మనకు డిప్లొమాకి సంబంధించి అంటే ఇందాక చెప్పింది ఏంది, ట్రేడ్ అప్రెంటిస్షిప్కి సంబంధించి. ఇప్పుడు వచ్చేసరికి డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి మనకు మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్కి సంబంధించి మనకు దాదాపుగా 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి స్టీఫెండ్ పర్ మంత్ వచ్చేసరికి 8,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా డ్యూరేషన్ పీరియడ్ వచ్చేసరికి మ్యాక్సిమం 1 ఇయర్ అయితే మనకు డ్యూరేషన్ పీరియడ్ అయితే ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇంకా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్, సివిలు, అలాగే ఎంఎస్సి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎనీ డిగ్రీ వీటికి సంబంధించి కూడా మనకు 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. స్టీఫండ్ వచ్చేసరికి పర్ మంత్కి 9,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం 1 ఇయర్ అయితే డ్యూరేషన్ అయితే మనకు ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఎక్స్టెండ్ చేశారనమాట. 30/7/2025 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి పోస్టులన్నీ డివైడ్ చేశారు. ఏది మొత్తంగా అనమాట. ట్రేడ్ వైజ్కి అయితే ఏది ఫిట్టర్కి సంబంధించి 24 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ సీట్లు. అలాగే మెకానిస్ట్కి సంబంధించి 4 పోస్టులు, వెల్డర్కి సంబంధించి 4 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 35 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించి 15 పోస్టులు, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్కి సంబంధించి 7 పోస్టులు, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్కి సంబంధించి 17 పోస్టులు, అలాగే మెకానిక్ రిఫ్రిజిరేటర్కి సంబంధించి 17 పోస్టులు,
ఇన్స్ట్రుమెంట్ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్కి సంబంధించి మొత్తంగా 5 పోస్టులు, మొత్తంగా 122 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. డిప్లొమా అప్రెంటిస్షిప్కి సంబంధించి 94 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి 121 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపుగా మనకు 350 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మనకు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఐటీఐ అయితే ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంట్లో డిప్లొమో సంబంధించి కొంతమంది అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ పోస్ట్కి సంబంధించి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎవరైతే ఐటీఐ కానీ డిప్లొమో కానీ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకపోతే దీనికి ఏజ్ రిలాక్సేషన్ చెప్పిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, జనరల్ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 years, ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మొత్తం ఈ పోస్టులు వచ్చేసరికి అప్రెంటిస్షిప్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చెప్పాను కదా. ఇది ఫ్రెండ్స్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసే విధానము, ట్రైనింగ్ పీరియడ్ మొత్తం అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీకు ఏమైనా డౌట్ ఉన్న విషయాన్ని కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.